ఒక చెరువు ఒడ్డున పొదల్లో ఓ కుందేలు దాని పిల్ల చిన్నితో నివసిస్తూ ఉండేది. బిడ్డని చాలా గారాబంగా చూసుకునేది. దానికోసం రోజు రకరకాల దుంపలు, పండ్లు తీసుకొస్తుండేది. ఒకరోజు బోలెడు క్యారెట్లు తెచ్చింది తల్లి. ఏంటమ్మా, మళ్ళీ క్యారెట్లు తెచ్చావా? అవి తిని తిని విసుగనిపిస్తుంది అంది చిన్ని. ఈరోజు ఇవి తప్ప మరేం దొరకలేదు. ఇప్పటికి తిను తల్లి. ఇవి తెస్తుంటే ఆ పొలం రైతు చూశాడు. రాళ్లతో కొడుతుంటే తప్పించుకుని మరీ తీసుకొచ్చాను అంటూ సర్ది చెప్పింది తల్లి కుందేలు. మరుసటి రోజు ఉదయాన్నే చిన్ని ఆ క్యారెట్లన్నీ తీసుకెళ్లి చెరువులో వేసేసింది. అది చూసిన జింక వెంటనే వెళ్ళి తల్లి కుందేలుకు చెప్పింది. కానీ అది చిన్నిని ఏమీ అనకుండా ఎప్పట్లాగే ఆహారం తీసుకురావడానికి వెళ్ళింది. కాస్త ఆలస్యంగా వస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళి, ఎప్పటినుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అమ్మా? ఏం తీసుకొచ్చావు? చాలా ఆకలేస్తుంది అంది చిన్ని. చాలాసేపు వెతికాను చిన్ని, కానీ ఏమీ దొరకలేదు. ఈ రోజుకి కాసిన్ని నీళ్లు తాగి పడుకోవడమే అని బదిలిచ్చింది. ఆకలి వల్ల చిన్నికి అస్సలు నిద్ర పట్టలేదు. క్యారెట్లు అనవసరంగా పారేశాను అనుకుంటూ బాధపడిపోయింది. మధ్యరాత్రి నిద్రలేపి, అమ్మ, చాలా ఆకలేస్తుంది, తినడానికి ఏదైనా పెట్టు అని ఏడవసాగింది. ఉదయం చిన్ని పాడేసినప్పుడు దాచిన క్యారెట్లు తీసుకొచ్చి ఇచ్చింది తల్లి కుందేలు. గబగబా వాటిని తినేసింది చిన్ని. తర్వాత ప్రతిసారి రుచికరమైన ఆహారం కావాలంటే దొరకదు. అందుకే ఉన్నదాంతో సర్దుకుపోవాలి. ఎప్పుడూ ఆహారాన్ని వృధా చేయొద్దు. వీలైనంత వరకు దాచుకొని తినాలి. పాడైపోతుంది అనుకుంటే అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని పాడేయకూడదు. లేదంటే ఇలాగే ఇబ్బంది పడవలసి వస్తుంది. అర్థమైందా అంది తల్లి. నన్ను క్షమించు. ఇంకెప్పుడు అలా ప్రవర్తించను. ఏది పెడితే అది తింటాను. నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను అంది చిన్ని.